ఓకే గైస్, ఎక్సర్సైజ్ 3.1 లోని 7th ప్రాబ్లం అనమాట. ఓకే గైస్, మీరు ఖచ్చితంగా క్వశ్చన్ వినేటప్పుడు ఈ క్వశ్చన్ మీకు అర్థం కావాలంటే స్కిప్ చేయకుండా పర్ఫెక్ట్ గా వినండి, అంటే మొత్తం ఫోకస్ గా వినండి. ఓకే, అర్థమైందా? స్కిప్ చేసుకుంటే చూడడం వల్ల మీకే లాస్ అవుతుంది. ఎలా అంటే మీకు అర్థం కాదు క్వశ్చన్. ఓకే, మీరు అర్థం కానప్పుడు మీరు ఇంకా విని కూడా వేస్ట్ అవుతుంది. ఓకే, అర్థమైందా? పర్ఫెక్ట్ గా చివరి దాకా వినండి. ఓకే, అర్థమైందా? అలాగనే మీకు ప్రతి ఒక్క ఆన్సర్ అవైలబుల్ గా కావాలంటే, నోట్స్ కావాలంటే మీకు విక్టరీ స్టడీస్ అని ఇన్స్టాగ్రామ్ లో టైప్ చేయండి, ఫాలో అవ్వండి. ఖచ్చితంగా మీకు అన్ని ఆన్సర్లు ఉన్నాయి. ఓకే గైస్, ఎక్సర్సైజ్ 3.1 లోని లాస్ట్ ప్రాబ్లం అనమాట. ఇక్కడ చూడండి, చాలా సింపుల్ గానే ఉంటుంది ఇది. ఓకే, డ్రా ద గ్రాఫ్స్ ఆఫ్ ఈక్వేషన్స్ x minus y plus 1 equal to 0 and 3x plus 2y minus 12 equal to 0. Determine the coordinates of the vertices of the triangle formed by their lines and the x-axis and the share the triangle region. ఇక్కడ చూడండి, మనకి ఇచ్చిన ఈక్వేషన్స్ ని మనం ఒక గ్రాఫ్ గీయాలి. ఓకే, అది గ్రాఫ్ గీసిన తర్వాత అది ఏమొస్తుందంటే ట్రయాంగిల్ షేప్ వస్తుంది అనమాట. అంటే మీకు రఫ్ చేసి చూపిస్తాను. ఇప్పుడు ఇలా గ్రాఫ్ ఉంది, ఈ గ్రాఫ్ మనం ఇక్కడ టచ్ అయింది అనుకోండి. ఓకే, ఇప్పుడు ఇలా టచ్ అయింది, మనకి ఇంటర్సెక్ట్ అయింది. కానీ ఇక్కడ ట్రయాంగిల్ ఎక్కడ ఉందంటే ఇగో ఇక్కడ ఉంది చూడండి, ఈ ట్రయాంగిల్ ఉందా? ఈ ట్రయాంగిల్ ఏ పాయింట్స్ మీద అటాచ్ అవుతుంది అనే పాయింట్స్ మనం రాయాలి. అర్థమైందా గైస్? మనం గ్రాఫ్ గీసిన తర్వాత ఒక ట్రయాంగిల్ షేప్ కనపడుతుందంట. ఓకే, ఇక్కడ చూడండి, అది చెప్తున్నారు కోఆర్డినేట్స్ ఆఫ్ ది వర్టిసెస్ ఆఫ్ ది ట్రయాంగిల్ ఫార్మ్డ్ బై దేర్ లైన్స్. ఓకే, మనము టచ్ అయినప్పుడు ఎక్కడైతే టచ్ అయిందో అంటే ఆ కోఆర్డినేట్స్ మనం రాయాలి, అంటే ఎక్స్ కోఆర్డినేట్స్ అని మనం రాయాలి. అర్థమైందా గైస్? ఓకే, ఇది గ్రాఫ్ మామూలుగా రఫ్ గా చెప్తున్నాను. ఓకే, సొల్యూషన్ గివెన్ ద pair of linear equations మనకి ఏమొచ్చినాయి ఈక్వేషన్స్ x minus y plus 1 equal to 0 and సెకండ్ ఇది 3x plus 2y minus 12 equal to 0. సేమ్ y వాల్యూ అనుకొని దాంట్లో సబ్స్టిట్యూషన్ చేసి x y అనుకుంటాం, గ్రాఫ్ గీసేస్తాం. ఓకే, సరే, సేమ్ అన్ని ప్రాబ్లమ్స్ ఒకేలా ఉంటాయి. మనం వినేటప్పుడే ఫోకస్ గా వినండి, వినేటప్పుడే పర్ఫెక్ట్ గా వినండి, మీకు ఎలాంటి ప్రాబ్లం అన్న అర్థం అవుతుంది. ఓకే, ఇప్పుడు ఓకే గైస్, ఇక్కడ x minus y plus 1 equal to 0. ఓకే, y అటు పక్క పంపిద్దాం. ఓకే, అప్పుడు ఏమొస్తుంది? x plus 1 equal to minus y అవతల పోతే ఏమవుతుంది? ప్లస్ y. అంటే y వాల్యూ ఎంత వచ్చింది మనకి? y equal to x plus 1 కదా. అంటే ఇది ఫస్ట్ ఈక్వేషన్ వాల్యూ y ది. సరే, సెకండ్ ఈక్వేషన్ 1. ఇప్పుడు ఈక్వేషన్ 2 ఇగో అర్థమైందా? మనం ఫస్ట్ ఈక్వేషన్ రాసుకున్నాం, మైనస్ y అవతల పోతే ఏమవుతుంది? ప్లస్ y. ఇంకా సేమ్ ఉన్నది అలాగే రాసుకున్నాం, y ఈక్వల్ టు x ప్లస్ 1. ఓకే, ఇప్పుడు చూడండి, 3x ప్లస్ 2y మైనస్ 12 ఈక్వల్ టు 0. మైనస్ 12 అవతల పోతే ఏమవుతుంది? ప్లస్ 12. ఓకే, 3x ప్లస్ 2y ఈక్వల్ టు ప్లస్ 12. ఇది ప్లస్ చేసిన అవతల పోతే ఏమవుతుంది? మైనస్. మనకి y వాల్యూ మనకి ఏదైతే కావాలనుకున్నామో ఎప్పుడు రైట్ సైడ్ పెట్టుకోండి. ఓకే, అర్థమైందా? అప్పుడు ఎప్పుడైతే నువ్వు రైట్ సైడ్ పెట్టుకుంటావో మీకు క్లియర్ గా అర్థమవుతుంది. ఓకే, మిగతావన్నీ ప్లస్ ఉండే అనుకో, అవతలకి ఇంటూ ఉండే అనుకో, డివైడెడ్ లకి ఇలా పంపించడమే. ఓకే, అర్థమైందా? ప్లస్ 2y ఈక్వల్ టు 12 మైనస్ 3x కదా. ఓకే, మనకి y వాల్యూ కావాలి కాబట్టి 12 మైనస్ 3x బై 2 ఇంటూ వస్తుంది, ఇతర పోతే ఏమవుతుంది? డివైడెడ్. అంటే y ఈక్వల్ టు ఎంత వచ్చింది మనకి? 12 మైనస్ 3x బై 2 వచ్చింది. ఇప్పుడు ఈ రెండింటికి గ్రాఫ్ గీయాలి. ఓకే, x y ఈక్వల్ టు ఫస్ట్ ఈక్వేషన్ 1 ది ఈక్వేషన్ y ఎంత వచ్చింది? x ప్లస్ 1 వచ్చింది. ఓకే, x ప్లస్ 1. ఓకే, తర్వాత x y. ఓకే, x ఇక్కడ 1 అనుకుందాం మనం. ఓకే, x y ఇక్కడ డివైడ్ లో లేదు కాబట్టి మన ఇష్టం ఏమన్నా అనుకోవచ్చు. 1 ప్లస్ 1 అప్పుడు ఏమవుతుంది? 2. అంటే x బదులు 1 పెట్టుకుంటే y వాల్యూ ఎంత వస్తుంది? 1, 2 వస్తుంది. ఓకే, 2 పెట్టుకుందాం. ఇప్పుడు y ఈక్వల్ టు 2 ప్లస్ 1 ఆన్సర్ ఎంత వస్తుంది? 3 వస్తుంది. అంటే x బదులు 2 పెట్టుకుంటే y వాల్యూ ఎంత వస్తుంది? 3 వస్తుంది. ఓకే, మళ్ళీ ఈక్వేషన్ 2 మనకి ఏముంది? x మనం అనుకుంటాం, y ఈక్వల్ టు 12 మైనస్ 3x బై 2 x, y. ఒక లైన్ ఏర్పడిక 2 పాయింట్స్ చాలు. మనం ఇంకా గీసుకోవచ్చు, లైన్స్ అయితే చాలా గీయొచ్చు, కానీ ఒక లైన్ ఏర్పడడానికి 2 పాయింట్స్ అయితే చాలు. ఇక్కడ ఒక పాయింట్ ఉంది, ఇక్కడ ఒక పాయింట్ ఉంది, మనం ఇట్లా స్ట్రైట్ లైన్ కొట్టేస్తాం కదా. అంటే ఏంది? ఒక స్ట్రైట్ లైన్ ఏర్పడానికి ఓన్లీ 2 పాయింట్స్ చాలు, అంతకు మించి ఎక్కువ అక్కర్లేదు. అర్థమైందా? ఓకే, ఇప్పుడు x మళ్ళా మన ఇష్టం 2 తీసుకుందాం. ఓకే, y ఈక్వల్ టు 1 తీసుకుందాం.
1 తీసుకున్నాం అనుకో 3 1 జా 3, 12 కల్లా 3 పోతే ఆన్సర్ ఎంత వస్తుంది? 9 వస్తుంది కదా. 9 అంటే బై 2 అవుతుందా? కాదు. కాబట్టి 2 తీసుకున్నాం. 2 3 జా 6, 12 కల్లా 6 పోతే 6 మిగులుతుంది. ఓకే, ఇక్కడ చూడండి 12 మైనస్ 3 ఇంటూ 2 అనుకుంటున్నాను బై 2. ఇక్కడ చూడండి 6 2 3 2 జా 6, 12 కల్లా 6 పోతే 6 బై 2, 2 1 జా 2 3 జా ఆన్సర్ ఎంత వచ్చింది? 3. అంటే x బదులు 2 అనుకుంటే y బదులు ఎంత వస్తుంది మనకి? x బదులు 2 అనుకుంటే y బదులు ఎంత వస్తుంది? 3 వస్తుంది. ఓకే, x బదులు 4 అనుకుందాం. 3 అనుకోవచ్చు, 3 3 జా 9, మళ్ళీ ఇంకా క్యాన్సిలేషన్ కాదు. ఓకే, 4 తీసుకుందాం. 12 మైనస్ 3 ఇంటూ 4, 4 3 జా 12 కదా, 4 3 జా 12, 12 లో 12 పోతే ఎంత? 0, 0 బై ఎనీథింగ్ వాల్యూ ఎంత? 0. అంటే x బదులు 4 తీసుకుంటే మనకు y వాల్యూ ఎంత వస్తుంది? 0. ఓకే గైస్, ఇప్పుడు గ్రాఫ్ చూడండి. ఓకే గైస్, అక్కడ గ్రాఫ్ చూడండి. నేను స్కేల్ x యాక్సిస్ 1 సెంటీమీటర్ ఈక్వల్ టు 1 యూనిట్ అనుకున్నాను, y యాక్సిస్ 1 సెంటీమీటర్ ఈక్వల్ టు 1 యూనిట్ అనుకున్నాను కదా. ఇప్పుడు ఇక్కడ చూడండి, ట్రయాంగిల్ గ్రాఫ్ చూస్తున్నారు కదా. ఇక్కడ మనకి 2, 3, 1, 2 అనేటి సేమ్ పాయింట్స్ అనమాట. ఓకే, సేమ్ పాయింట్స్ కాబట్టి యాక్సిస్ చూడండి మీరు సేమ్ అలా 4, 0 అర్థమైంది కదా. ఇదంతా ఫస్ట్ ఈక్వేషన్, సెకండ్ ఈక్వేషన్ లైన్ x గుర్తులు వచ్చింది కదా. ఇప్పుడు మనకి ఎక్కడైతే టచ్ అయింది? 2, 3 కూడా టచ్ అయింది. కానీ ఇక్కడ చూడండి మనకి పాయింట్స్ వస్తుంది అనమాట. ఎక్కడ వస్తున్నాయి పాయింట్స్? -1, 0 కాడ వస్తుంది, 4, 0 వస్తుంది, 2, 3 వస్తుంది. ఈ 3 పాయింట్స్ చూడండి ట్రయాంగిల్ షేప్ కనపడుతుందా? అంటే ఇప్పుడు మన యాక్సిస్ అంటే ఇప్పుడు ఏమని రాయొచ్చు? ద కోఆర్డినేట్స్ ఆఫ్ ది వర్టిసెస్ ఆఫ్ ది ట్రయాంగిల్ ఫార్మ్డ్ బై దేర్ లైన్స్ రెస్పెక్టింగ్ ద. ఓకే, అర్థమైందా గైస్? గ్రాఫ్ ఇక్కడ చూడండి, మీరు రాసుకోండి. ఓకే, ఇక్కడ గ్రాఫ్ చూసినారు కదా, ఎక్స్ యాక్సిస్ అక్కడ వస్తుంది, కానీ మధ్యలో మనకి ట్రయాంగిల్ షేప్ ఉంది. ఆ ట్రయాంగిల్ ఎక్కడైతే ఎక్స్ యాక్సిస్ కోఆర్డినేట్స్ ఉన్నాయో ఆ పాయింట్స్ కదా. అంటే ఇప్పుడు ఏమని రాయొచ్చు? ద గివెన్ పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్